మనం సరిగా నిద్రపోకపోతే కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మంలో సీబం ఉత్పత్తి పెరిగే మొటిమలకు కారణం అవుతుందని వెల్లడిస్తున్నారు. అయితే ఇలా సరిగ్గా నిద్రపోకపోవడం వల్లే కాక నిద్ర విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కూడా మొటిమలొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది దిండు కవర్లను ఎప్పటికప్పుడు మార్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కాని ఈ నిర్లక్ష్యమే మొటిమలు రావడానికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మన పడుకునే సమయంలో చర్మం విడుదల చేసే నూనెలు, చెమట, బ్యాక్టీరియాతో పాటు మృతకణాలు దిండు పైకి చేరతాయి. రోజూ ఈ ప్రక్రియ జరుగుతుంటుందని వెల్లడిస్తున్నారు. ఇదే దిండును రోజుల తరబడి ఉపయోగించడం వల్ల అవి చర్మ రంధ్రాల్లోకి చేరివాటిని మూసేస్తాయని, ఫలితంగా మొటిమలు వస్తాయని వివరిస్తున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే కనీసం వారానికోసారి తప్పకుండా దిండు కవర్లను మార్చడం, దిండ్లను వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయడం, సిల్క్ బెడ్షీట్లు, దిండు కవర్లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే ఒకరు ఉపయోగించిన దిండ్లు మరొకరు వాడకుండా జాగ్రత్తపడమూ ముఖ్యమేనని అంటున్నారు. ఇలాంటి జాగ్రత్తలతో మొటిమల సమస్యకు దూరంగా ఉండొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. మనం నిద్రపోయే సమయంలో శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు పూర్తిగా పడిపోతాయి. ఫలితంగా చర్మంలో ఎక్కువ కొలాజెన్ ఉత్పత్తై చర్మాన్ని రిపేర్ చేస్తుందని, దీంతో సౌందర్యం ఇనుమడిస్తుందని అంటున్నారు. అయితే ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావాలంటే నిద్రపోయే ముందు చర్మంపై ఎలాంటి మేకప్ ఉత్పత్తులు లేకుండా, క్రీంలు వాడకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమంది ఓపిక లేదనో, నిర్లక్ష్యంతోనో మేకప్ తొలగించకుండా లేదంటే పైపైన తొలగించుకొని పడుకుంటారు. ఫలితంగా చర్మ రంధ్రాల్లో మేకప్ అవశేషాలు ఉండిపోయి మూసుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయని అంటున్నారు. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే మేకప్ పూర్తిగా తొలగించుకున్నాకే నిద్రపోవాలని నిపుణులు తెలిపారు. అప్పుడే చర్మానికి రక్తప్రసరణ కూడా మెరుగై శరీరం కాంతివంతంగా మారుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కొంతమంది ఉదయాన్నే తలస్నానం చేయొచ్చన్న ఉద్దేశంతో రాత్రి పడుకునే ముందే జుట్టుకు నూనె పెడుతుంటారు. అయితే ఈ అలవాటు క్రమంగా మొటిమలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కుదుళ్లలోని జిడ్డుదనం పరోక్షంగా ముఖ చర్మంపై సీబం ఉత్పత్తిని పెంచుతుందని, ఇలా అవసరానికి మించి ఎక్కువ నూనెలు ఉత్పత్తవడం వల్ల ముఖంపై మొటిమలొస్తాయని వివరిస్తున్నారు. కాబట్టి పడుకునే ముందు ఈ అలవాటును మానుకోమని సలహా ఇస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా తలస్నానం చేయడానికి 2 గంటల ముందు జుట్టుకు నూనె పట్టించి, ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయడం మంచిదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మొటిమల ముప్పు తప్పుతుందని వెల్లడిస్తున్నారు. కొందరికి బెడ్రూంలో వాతావరణం వెచ్చగా ఉంటే నిద్ర పడుతుంది. మరికొందరికేమో ఏ కాలమైనా ఏసీ వేస్తేనే పడుకుంటారు. నిజానికి నిద్రించే సమయంలో పడకగది వాతావరణం కూడా మొటిమలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. గాల్లో తేమ ఎక్కువగా ఉండడం, గదిలో ఉష్ణోగ్రత పెరిగిపోవడం వల్ల చర్మం ఎక్కువ సీబంను ఉత్పత్తి చేస్తుందని, ఫలితంగా జిడ్డుదనం పెరిగిపోయి మొటిమలు వస్తాయంటున్నారు. అదే చల్లటి వాతావరణముంటే చర్మం పొడిబారిపోతుందని, ఫలితంగా చర్మాన్ని తేమగా మార్చుకోవడానికి ఎక్కువ క్రీంలు, మాయిశ్చరైజర్లు రాసుకోవాల్సి వస్తుందని తెలిపారు. దీనివల్ల కూడా చర్మం జిడ్డుగా మారి మొటిమల సమస్య వేధిస్తుందని వెల్లడిస్తున్నారు. కాబట్టి పడకగదిలోని వాతావరణం మరీ వేడిగా, మరీ చల్లగా లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఏసీలు, హ్యూమిడిఫైయర్ల వినియోగం ఎంత తగ్గస్తే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ జాగ్రత్తలతో పాటు ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కాఫీ, టీ, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా వెల్లకిలా పడుకోకూడదని చెబుతున్నారు. నిపుణుల సలహా మేరకు కొన్ని రకాల నైట్ క్రీంలు వాడాలని అంటున్నారు. ఇలాంటి అలవాట్ల వల్ల కూడా మొటిమలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.